హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు సిటీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన సూచనల మేరకే ప్రాజెక్టు గురించి వెనక్కి తగ్గారని చెప్పి మాట్లాడారు. దాని గురించి చర్చిస్తానికి ప్రముఖ సీనియర్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఏంటండి, రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? ఇక్కడ జరిగినటువంటి మొన్న శాసనసభలో ఆయన మాట్లాడిన విధానం బీఆర్ఎస్ వాళ్ళకి కౌంటర్ ఇచ్చినట్టు అవుతుందేమో కానీ ఆయన క్రెడిబిలిటీని మాత్రం తగ్గించిందని చెప్పొచ్చు మనం. ఓకే, నిస్సందేహంగా. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల వాళ్ళిద్దరికి న్యాయస్థానానికి వెళ్ళారు కాబట్టి, అవును, ఎన్జిటి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది కాబట్టి, అనుమతులు ఇవ్వలేదు కాబట్టి, రకరకాల కారణాలతోటి అది పెండింగ్లో ఉన్నమాట వాస్తవం. దాన్ని ఈరోజు ఈయన చెబితే చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని చెప్పని రాజకీయాల ప్రయోజనాల కోసము తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఫ్లోలో వచ్చిందో మనకైతే తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మాత్రం సమర్థనీయం అయితే కాదు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాన్ని బాగా పట్టుకొని వీళ్ళు ఓదాలని చెప్పి ప్రయత్నం చేసి ఇక్కడ అసలు అది పూర్తి అయిన కాగతలికే, శాసనసభలో ఆయన మాట్లాడింది పూర్తి కాగతలికే వీళ్ళు అయితే మొదలుపెట్టేశారు. వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. మా హయాంలో మేము చెప్తే ఆపారు అని చెప్పారు. ఇప్పుడు ఎవరికి ఇద్దాం ఇది? అసలు ఇక్కడ వివాదాలు ఎందుకు వస్తున్నాయి, ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ వివాదాలు మంచివేనా? సహజంగా తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులకు సంబంధించి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఆ పరివాహక ప్రాంతంలో ఎంత అవసరం ఉంటుంది ఏంటి, ఆ ప్రాజెక్టులను బట్టి నీటి కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. అవును, అంతే కదా. అవునండి. ఇది వివాదాలకు రావడానికి కారణం ఏంటి? రాజకీయ నాయకులు రెచ్చగొట్టమే కదా. మనంతా భారతీయులమే కదా. అవును, అంతా భారతీయులమే కదా. మరి ఎందుకు రాష్ట్రాలుగా విభజిస్తున్నారు? ఆ తర్వాత రాష్ట్రాల విభజన అయిపోయిన తర్వాత, రెచ్చగొట్టిన తర్వాత జిల్లాల వారీగా విభజించుకుంటారు, కులాల వారీగా విభజించుకుంటారు, ప్రాంతాల వారీగా విభజించుకుంటారు, గ్రామాల వారీగా విభజించుకుంటారు. ఎందుకంటే ఎవడ అవసరం కోసం వాడు వాడుకోవటమే. ఇందులో ఎలాంటి సందేహం కూడా అయితే ఏం లేదు. ఇది ప్రజల అవసరాలకైతే కాదు ఈ వివాదాలు. ప్రజల కోసం వీళ్ళు వివాదాలు చేయట్లేదు. స్వతంత్రం వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది ఇప్పటికి? 78 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి కదా. అవును. మరి ఇంకా ఈ జల వివాదాలు ఏంటి? ఇన్ని జలాలు మామూలుగా సముద్ర పాలు కావడం ఏంటి? కేసీఆర్ గారు అన్నమాట వాస్తవమే. భారతదేశ వ్యాప్తంగా నదుల్లోంచి సముద్రాలకు ఎన్ని నీరు కలిసిపోతా ఉంది. దాని మీద దృష్టి పెట్టుకుంటే ఈ ఉచిత పథకాలు అటు ఇటు కాకుండా కేంద్రమే తీసుకొని ఎందుకు చేయకూడదు ఇది? మళ్ళీ ఏదైనా వస్తే మాత్రం కేంద్రం చేతిలో పెట్టుకుంటుంది. కానీ వివాదాలతో మాత్రం వీళ్ళు మీరు తనుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మేము ప్రధాన పాత్ర పోషిస్తాం, అప్పుడు మాకు అనుకూలమైన గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి వత్తాసుగా ఏ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా అలాగే వెళ్ళిపోతా ఉంది తప్ప నిజంగా పరివాహక ప్రాంతం విస్తీర్ణం ఎంత, ఇందుట్లో సముద్రం పాలవుతున్నాయి ఎంత, ఏ ప్రాంతంలో మనం ప్రాజెక్టు చేపడితే అది ఎవరికి ఇబ్బంది లేకుండా, తద్వారా నిజంగా ఎవరికైతే అవసరమో రైతులకి సాగునీరు కావాలో వాళ్ళకి మనం ఎందుకు కేటాయించకూడదని చెప్పని అన్నీ పర్యవేక్షిస్తున్న కేంద్రం దాన్ని చూసుకుంటే ఈ గొడవలు అయితే ఉండవు కదా. అవును, పెత్తనం మాత్రం వాళ్ళకి కావాలా, పేచీలు మాత్రం వీళ్ళకి కావాలా. ఇదే దౌర్భాగ్యం మనకి. ఇది మారినంత వరకు ఈ రాజకీయ నాయకులు ఇలానే మాట్లాడుకుంటారు. అయితే ఎవరు రాజకీయ అవసరాల కోసం వాళ్ళు మాట్లాడుకుని ఇది చేసుకుంటారు అంతే. ఇప్పుడు ఏ అవసరం వచ్చిందని దీని గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చారు. చెప్పండి, రేవంత్ రెడ్డి గారు అవసరం ఉందా? ఇప్పుడు మాట్లాడుకుంటే మన ప్రభుత్వం పోరాడింది, మీరు పోరాడారంటే అంటే ఎదుట వాళ్ళకి క్రెడిట్ వస్తే మా ఖాతాలో ఉండాలా, డ్యామేజ్ వస్తే ఎదుటి వాళ్ళు భరాయించాలన్నట్టే మాట్లాడుకుంటున్నారు తప్ప రాజకీయాలు మంచిని మంచి, చెడుని చెడు, దానివల్ల ప్రయోజనాలు ఎవరు చేపట్టినా సరే ఇప్పుడు ఒకళ్ళు ప్రారంభిస్తారు. అవును, వాళ్ళ హయాంలో పూర్తి కావు, తర్వాత వచ్చిన వాళ్ళ హయాంలో పూర్తి అవుతాయి. అవును, ఆ పేరు వాళ్ళకి వచ్చింది కదా. శంకుస్థాపన శిలాఫలకం మీద మాత్రం వీళ్ళ పేరు ఉంటుంది. ప్రారంభోత్సవం వాళ్ళ పేరు మీద ఉంటుంది కదా. దానికి వాళ్ళు చెప్పుకుంటారు
మేము మొదలు పెట్టామని వీళ్ళు చెప్పుకుంటారు, మేము పూర్తి చేసామని వాళ్ళు చెప్పుకుంటారు. ఉమ్, ఎవరు కూడా ఎదుట వాళ్ళకి గొప్పతనం అది వాళ్ళ ఆలోచనలో వచ్చింది, దానివల్ల మేలు జరిగిందని చెప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇది మాత్రం గమనించుకోవాలి. ఓకే. ఈరోజు ఈ జల వివాదాలు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు, ఉమ్, రాయలసీమ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. రాయలసీమకి అయితే అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు ఈరోజు కొత్త పల్లవి ఎత్తుకున్నారు వాళ్ళు. ఉమ్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి అసలు రాయలసీమకి అన్యాయం చేస్తుంది ఎవరు? ఉమ్, ఇప్పటి వరకు రాయలసీమకి న్యాయం చేసింది ఎవరు, అన్యాయం చేస్తుంది ఎవరు? ఉమ్, నందమూరి తారక రామారావు గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు. అవును. మీ తండ్రి కానీ మీరు కానీ ఏమైనా చేశారా? లేదు. కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. అంటే ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు, మేము చేస్తున్నట్టు. అదే. రాయలసీమకి ఈరోజు నీటి రంగ ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పుడు అక్కడ ముందు మా వాళ్ళ అవసరాలు తీర్చిన తర్వాత మీకు నీళ్ళు ఇస్తానని చెప్పని చంద్రబాబు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ మొదలుపెట్టేశారు. ఉమ్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు ఉమ్, 12,000 కోట్ల రూపాయలు పైచలర అక్కడ ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఉమ్, మరి ఇప్పుడు వచ్చిన తర్వాత సొంతగా పూర్తి చేస్తున్నారు. మీరేం చేశారు? ఎక్కడికి వచ్చినా సరే, ఏది మాట్లాడినా సరే రద్దు చేస్తాం, ఉమ్, రఫా నరికేస్తాం, అభివృద్ధి చేయనీయం అనే మాట్లాడుతున్నారు తప్ప, మేము వస్తే వీళ్ళకంటే బాగా అభివృద్ధి చేస్తాం, ఇదిగో ఇంకా ఇన్ని కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం, ఉమ్, లేదంటే ఈ నీటి రంగానికి సంబంధించి ఈ అవసరాలను బట్టి ప్రథమ ప్రాధాన్యత దానికి ఇచ్చేసి ఇక్కడ ఏం పూర్తి చేస్తామని చెప్పండి. అది చెప్పడానికి మాత్రం నోరు రాదు ఎవరికి. అంటే పూర్తి చేసిన వాటి క్రెడిట్ కోసం చూస్తున్నారు కానీ అంతే. ఈరోజు అంటే మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం సక్సెస్ని మీరు చెప్పిన విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన నోటితో ఆయన చెప్తున్నాడు. మళ్ళీ అప్పట్లో మేము చేయబట్టి ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం చేసింది అంటున్నారు. అదే డబుల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అవసరాలను బట్టి మాట్లాడుకుంటారు తప్ప దానివల్ల మన క్రెడిబిలిటీ తగ్గుతుందని చెప్పి ఎవరు భావించట్లేదు. ఇది రాజకీయ అవసరాల కోసం, అధికారంలో రావడం కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఉమ్, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయటం మర్చిపోయారు. కాబట్టి 151 స్థానాలు ఇచ్చినటువంటి ఈ ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. అసలు ముఖ్యంగా రైతు, సాగునీరు, తాగునీరు వీటి మీద కనుక ఏ చిన్న అవగాహన ఉన్నా కూడా ఉమ్, ఇవన్నీ అతను చేసుకుంటే అతనికే దక్కేది కదా ఈ పేరు ప్రతిష్ట అంతా కూడా. అవును. అతను చేయలేదు, చేసేవాళ్ళని చూసి ఈర్ష్యపడతా ఉన్నాడు. ఉమ్, ఒకవేళ పూర్తి అవుతుంది అనుకోండి, నా ఘనత అంటున్నాడు, ఉమ్, అతను ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. భోగాపురం కూడా అంతే కదా. అవును. 2015లో వ్యతిరేకించాడు, ఉమ్, 2015లో వ్యతిరేకించాడు. తర్వాత వచ్చేతలకి మళ్ళీ 2016లో పెద్ద సభలో మాట్లాడాడు, భూములు ఎన్నికిస్తా అన్నాడు, అవును. అమరావతి భూములు ఎన్నికిస్తా అన్నాడు, ఉమ్, కియా భూములు ఎన్నికిస్తా అన్నాడు. ఎందుకు చేయలేకపోయాడు? అంటే ఇక్కడ రాజకీయ అవసరాల కోసం ఉమ్, ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసి పబ్బం గడుపుకొని తద్వారా అబద్ధాల మీద, పునాదుల మీద అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉమ్, అధికారం కంటే కూడా అధికారంలోకి వచ్చాం కాబట్టి అధికారం ఇచ్చిన ప్రజల కోసం మనం ఏం చేయాలని తప్పించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రత్యర్థిగా భావించి యుద్ధరంగంలో నిలబడటమే ఒక దౌర్భాగ్యం. ఉమ్, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ రోజు ఆయన ఎవరెవరిని ఎదుర్కొన్నాడో మనందరి కళ్ళ ముందు తెలుసు. అవును. మరి ఇలాంటి వ్యక్తితో రాజకీయం చేయాల్సి వస్తుందంటే ఉమ్, అది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అని అయితే నేను భావిస్తున్నాను. రైట్ అండి. నమస్తే.